అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాటి మన కథ ఒక అమ్మ నిర్ణయం. ఉపాధ్యాయ వృత్తి నుండి రామానుజన్ రిటైర్డ్ అయ్యారు. జీవితాన్ని స్కూల్ పిల్లలకే అంకితం చేశాడు. తండ్రిగా తన జీవితాన్ని తన పిల్లల చదువుకే ధారపోశాడు. రిటైర్డ్ అయ్యే నాటికి అతనికంటూ సొంతంగా ఒక నయా పైసా కూడా దాచుకోలేదతను. అసలు ఈనాడు అతనికి బ్యాంకు బ్యాలెన్స్ కూడా లేదు. సరస్వతి కూడా రామానుజన్కి సరైన జోడి, ఉత్తమ ఇల్లాలు. తనకంటూ ఏ రోజు నోరు తెరిచి భర్తను ఏమీ అడగలేదు. సగటు ఇల్లాలుగా ఏ విషయంలోనూ భర్తను నిలదీసింది లేదు. ఆయన ఎంత చెబితే అంత అనడం తప్పితే వ్యతిరేకించడం జరగదు. 30 సంవత్సరాల వైవాహిక జీవితంలో అతను తనకి మంగళసూత్రం తప్ప ఒక్క నగ కూడా కొనివ్వలేదు. ఆమె కూడా అలాగే సర్దుకుపోయింది. అందుకే రిటైర్డ్ అయ్యాక డబ్బులు రాగానే అందులో నుంచి 50,000 విలువ చేసే ఆభరణాలను భార్యకు కొనిచ్చాడు. ఈ వయసులో ఇవన్నీ ఎందుకు అని మొదట ఆమె వారించిన వయసులోని కోరిక ఇన్నాళ్లకి తీరటంతో ముచ్చటపడింది. మరో 50,000 భార్య పేరున ఫిక్స్డ్ చేశాడు. మిగిలిన డబ్బుల్ని ఇద్దరు కొడుకుల చదువులకు చేసిన అప్పులకు తీర్చేశాడు. ఉపాధ్యాయుడిగా రామానుజన్ తన పిల్లాడిపై పెట్టుకున్న నమ్మకంతో ఇద్దరు ప్రయోజకులయ్యారు. మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అతను రిటైర్డ్ అవ్వగానే జీవితానికి ఇదే చాలు అనుకున్నారాయన. భార్య కూడా భర్త సంతోషాన్ని పంచుకుంది. అయితే సరస్వతికి ఆ సుఖం ఎన్నో రోజులు నిలవలేదు. భర్త గుండెపోటుతో మరణించాడు. అలా ఆమె తన ఇద్దరి కొడుకుల ఆసరా చేరాల్సి వచ్చింది. భర్త మరణం సరస్వతిని కుంగతీసిన పిల్లల ఆదరణ ఆమెని సంతృప్తి మిగిల్చింది. కొందరిలా కొడుకులిద్దరూ తల్లిని పంచుకోలేదు. ఆమె మాత్రం నెల నెల తన పెన్షన్ డబ్బుల్ని కొడుకులకు సమానంగా పంచుతుంది. ఏ కొడుకు దగ్గర ఎన్ని రోజులు ఉండాల్సి అనిపిస్తే అక్కడ అన్ని రోజులు నిశ్చింతగా కాలం గడిపేది. ఓ సాయంత్రం వేళ నాన్నగారు పోయాక బాగా చిక్కిపోయావమ్మా అంటూ వచ్చి తల్లి పక్కన చేరాడు పెద్ద కొడుకు రమేష్. స్వయంగా తన భర్త ప్రేమగా మాట్లాడిస్తున్నట్టు అనిపించింది సరస్వతికి. రామానుజన్కు అచ్చు గుద్దినట్టు ఉంటాడు పెద్ద కొడుకు రమేష్. చెప్పున భర్త గుర్తుకొచ్చాడు సరస్వతికి. ఎర్రగా దబ్బపండులా ఉండేవారు. సన్నగా పొట్లకాయలా ఎలా అయిపోయారో చూడండి. కోడలు రేఖ సైతం అత్త పట్ల ఆత్మీయతను ప్రదర్శించింది. తోడలేని పని, పైగా ముసలితనం. అయినా ఆయనే లేరు, నేను ఎలా ఉంటే ఏమిటి అని సరస్వతి నిస్సత్తువగా సమాధానమిచ్చింది. అలా ఎందుకంటావమ్మా? నీకు తోడు నేనున్నాను, తమ్ముడు ఉన్నాడు, మనవళ్ళు మనవరాళ్ళు అంతా లేమా మరి అని పెద్ద కొడుకు రమేష్ పద్ధతిగా అన్నాడు. అందుకేగా నేను ఇంకా బతికే ఉంది అన్నది సరస్వతి. ఇదిగో ఈ పండ్లు తినమ్మా అంటూ బల్ల మీద పెట్టిన ప్యాకెట్ని చూపిస్తూ ప్రేమగా అడిగాడు రమేష్. కోడలు రోజు ఏదో ఒక జ్యూస్ ఇస్తుంది కదరా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పు? పర్వాలేదత్తయ్యా, పిల్లలతో పాటు మీకు, కోడలు రేఖ అన్నది. నాన్నగారు లేరు అన్న దిగులు నీలో కనిపించకూడదనే కదమ్మా మా తాపత్రయం, గంభీరంగా అన్నాడు రమేష్. ఆ ప్రేమకు సరస్వతి గుండె నిండుకుంది. భోజనాల దగ్గర తిండి తగ్గిపోతుంది, మరీ చిన్నపిల్లలాగా భోజనం చేస్తున్నావు. చిన్న కొడుకు దశరథ్ ఎప్పటిలాగే బుంగమూతి పెట్టుకొని అనడం ముచ్చటేసింది సరస్వతికి. నాన్నగారు పోయారని మాకు మాత్రం బాధ లేదా? అంత మాత్రాన తిండి మానేస్తే ఎలా అమ్మా? తిరిగి అన్నాడు చిన్న కొడుకు దశరథ్. దానికి అమ్మ బదులు పలకలేదు. మీరు ఈ వయసులో కూడా ఆరోగ్యంగా ఉండటం నిజంగా మా అదృష్టమే అత్తయ్య. మామయ్య మీద దిగులున్న మీరు మరి ఆరోగ్యం కాపాడుకోవటానికైనా ముద్ద తినాలి కదా. కోడలు కూతురి అభిమానంతో మందలిస్తుంది. ఇంత తిన్నా ఏం తిన్నా జీవశవంలా బతకడమే కదా. పెదవి విడిచింది సరస్వతి. నిజమే అమ్మా, నాన్న ఎలాగూ లేరు. కళ్ళ ముందైనా నువ్వు కలకలలాడుతూ తిరిగితే మాకు అదే ఆనందం కదమ్మా అంటూ
కొసరి కొసరి వడ్డిస్తున్న చిన్న కొడుకు దశరథ్ని చూసిన సరస్వతికి మనసు పొంగిపోయింది. వాళ్ళ అనురాగం ఆమెను కట్టిపడేసింది. కోడళ్ళు కూడా కొడుకులకు ఏమీ తీసిపోకుండా తనని ప్రేమగా చూసుకుంటున్నారని ఇరుగు పొరుగు వాళ్ళకి ఆనందంగా చెప్పుకునేది సరస్వతి. ఇంత చక్కని సంతానాన్ని ఇచ్చావయ్యా తృప్తిగా అనుకుంటూ పైలోకంలో ఉన్న భర్తను తలుచుకొని ఆనంద బాష్పాలు రాల్చేది సరస్వతి. అందరి ఆదరణలో ఆమె ఆలనా పాలన 6 సంవత్సరాలు గడిచిపోయాయి. అలాంటి తరుణంలో ఊహించని విధంగా ఆ సరస్వతి తల్లి గుండెల నుండి ఒక విషాదపు సునామీ. జీవితం అనే నాణ్యానికి బొమ్మ బొరుసు అనే 2 ఉంటాయని తొలిసారిగా ఆమెకు తెలిసి వచ్చింది. తెల్లవారుజామున సరస్వతికి ఎందుకో మెలకువ వచ్చింది. దాహంగా అనిపించి మంచినీళ్ల కోసం వెతికింది. రాత్రి తన గదిలో నీళ్లు పెట్టడం కోడలు మర్చిపోయినట్లుంది. వంటగదిలోకి వెళుతుంటే దారిలోనున్న బెడ్రూంలో నుండి గట్టిగా మాటలు వినపడ్డాయి సరస్వతికి. ఈ జన్మలో మీరు నాకు నగలు చేయించేటట్టు కనపడటం లేదు విసుగ్గా అంది. ఆ గొంతు పెద్ద కోడలిది. కాసేపు నిశ్శబ్దం తర్వాత, కాసంత ఓపిక పట్టవే, తొందరలో ఎలాగైనా అమ్మ నగలతో నీ కోరిక నెరవేరుస్తాను అని పెద్ద కొడుకు రమేష్ సమాధానం ఇవ్వటం సరస్వతి చెవున పడింది. ఏం చేయిస్తారో ఏమో అనుకుంటూ ఇప్పటికే నెలలు సంవత్సరాలు గడిచిపోయాయి. మీ అమ్మగారికి సేవ చేస్తూ నేను కూడా ముసల్దాన్ని అయిపోయేటట్టు ఉన్నాను. మీరు కూడా మీ నాన్నలాగే రిటైర్డ్ అయ్యాక నగలు కొని పెట్టేటట్టున్నారు. అయినా దేనికైనా రాసిపెట్టి ఉండాలి అంటారు. ప్రతి మాటలోనూ నిరసన. అమ్మ నగలతో పని నువ్వెప్పుడనుకుంటే అప్పుడు కుదురుతుందా అని భార్యకు నచ్చ చెబుతున్నాడు పెద్ద కొడుకు రమేష్. అయినా మీ అమ్మ విధవరాలయ్యింది. ఈ వయసులో ఆమెకు ఆ నగలు అవసరమా అండి? విడ్డూరం కాకపోతే. ఇరుగు పొరుగు ముసలిదానికి నగల మీద ఎందుకంత మోజో అని చెవులు కొరుక్కుంటుంటే భరించలేకపోతున్నాము. తన మనసులోని మాటని ఇరుగు పొరుగు వారి మాటలాగా కోడలు కొడుకు ముందు బయట పెడుతుంటే వికారం కలిగింది సరస్వతికి. నా మరణానంతరం కూడా ఈ నగలు నీ శరీరం నుండి తీయొద్దు అని ముందు చూపుతో చెప్తున్నానని, నా ప్రేమ చిహ్నంగా అయినా ధరించని చనిపోతూ తన భర్త చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి సరస్వతికి. అలాంటిది నాకు నగల మీద మోజేంటి? భర్త చివరి కోరిక మేరకు నగలు తీయటం లేదు అంతే. ఆమె మనసు పరితపించింది. ఏదేమైనా అమ్మకు మాత్రం ఎవరున్నారని? ఆమె పోయాక కోడళ్ళైన మీ ఇద్దరికే కదా నగలు. భలేవారండి. ఆవిడ పోయాకనా? ఇంకా నయం. గుండ్రాయిలాగా ఉంది. ఆవిడ ఎప్పుడు పోతుందండి? నిట్టూర్పుగా అంది పెద్ద కోడలు. ఆమె మనోగతానికి సరస్వతి గుండె పేలిపోయింది. ఉపికి వస్తున్న కన్నీళ్లను మింగేసింది. దాహం మాట మరిచి తిరిగి తన రూంలోకే వెళ్ళిపోయింది. సరస్వతికి తన పెద్ద కోడలు గురించి తెలిసిన తర్వాత మనసు పరిపరి విధాలుగా పోతుంది. ఏం చెయ్యాలో తోచటం లేదామెకు. అందుకే శనివారం కావటంతో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి భజనలు హారతులు అంటూ సమయం గడిపింది. అప్పుడే తిరిగి రాదు అని భావనతో చిన్న కొడుకు చిన్న కోడలు హాల్లోనే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తన గురించి చిన్న కొడుకు ప్రస్తావించటంతో గుమ్మం దగ్గరనే ఆగిపోయింది సరస్వతి. నిశ్శబ్దంగా వాళ్ల మాటలు వింటూ నిలబడిపోయింది. మనం ఎన్ని రోజులని ఈ అద్దె ఇంట్లో అద్దె కట్టుకుంటూ ఉంటాము? మనం కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోదామంటి అంటూ భర్తతో కబుర్లు ఆడుతుంది చిన్న కోడలు. అయినా ఇప్పటికిప్పుడు అంత డబ్బు మనకి ఎక్కడి నుండి వస్తుందని సునీతని చిన్న కొడుకు ప్రశ్నిస్తున్నాడు. అప్పుడు ఆమె, మన దగ్గర దాచుకున్న కొంత డబ్బు ఉంది కదా, మరియు కొంత ఎంతో తగ్గితే మీ నాన్నగారు మీ అమ్మగారి పేరు మీద రిటైర్డ్ అయిన తర్వాత ఫ్లాట్ గిఫ్ట్గా ఇచ్చారు కదా, అది అమ్మి డబ్బులు సహాయం చేయమని అడగండి మీ అమ్మకు. అయినా ఆ డబ్బుల మీద అన్నయ్యకు కూడా అధికారం ఉంటుంది కదా అని చిన్న కొడుకు ఆలోచనలో పడ్డాడు. ఇదంతా విన్న సరస్వతికి మనసు పగిలిపోయింది. తన కొడుకులు కోడళ్ళు ఇన్ని రోజులు తన మీద చూపించిన ప్రేమ తన వెనకాల ఉన్న ఆస్తి కోసమో నగల కోసమో కానీ తన మీద కాదు అని తెలిసిన తర్వాత
ఆమె గుండె పగిలింది. దీంతో ఆమె అటు నుండి అటే ఎక్కడికో వెళ్ళాలని నిర్ణయించుకుంది. దీంతో మనవడితో మనవరాలితో తన కోసం వెతకవద్దని తమ తల్లి తండ్రులకు చెప్పమని సందేశం పంపింది. కొన్ని రోజుల తర్వాత సరస్వతి ఇంటికి తిరిగి వచ్చింది. దీనితో తన దగ్గర ఉన్న నగలు ఏమీ కనపడకపోవటంతో కొడుకులు కోడళ్ళు కంగు తిన్నారు. దానితో మీ ఒంటి మీద నగలు ఏమయ్యాయి అని ఆందోళనగా అడిగారు నలుగురు. సరస్వతి ఊహ బలపడింది. తన పుత్రులు రత్నాలు కాదు రాళ్లని, కోడళ్ళు మేలిమి బంగారం కాదు మేడిపండు చెందమని తేటతెల్లమయ్యింది. సరస్వతి గంభీరంగా ఉండిపోయింది. నగల కోసం కపట ప్రేమను కనిపెట్టలేకపోయింది మీ అమ్మ. మీ అమ్మ కోసం కాకుండా అమ్మని అంటిపెట్టుకుని ఉన్న డబ్బు కోసం మీ ఆరాటం చూశాక తట్టుకోలేకపోయింది ఈ గుండె. సరస్వతమ్మ అని అందరూ పిలువబడే నేను అందరికీ అమ్మలాగే ఆలోచించాను. అనాథ శరణాలయ పిల్లల కోసం నా నగలు అన్నీ ధారపోశాను. వాళ్ల చదువుల కోసం మరియు వాళ్ళు ఉండటానికి మీ నాన్నగారు నాకు ఇచ్చిన బహుమతి అయిన ఆ స్థలాన్ని వారికి విరాళంగా ఇచ్చేశాను. మీ మనసులో కాస్తైనా ప్రేమ లేని మీ నాన్నగారి పేరు కనీసం శిలాఫలకాల మీదైనా ఉండాలని ఆయన పేరు మీదే విరాళాలు ఇచ్చేశాను. మునుపటిలాగా మీరు ఆదరిస్తే అమ్మలా మీ చెంతే ఉంటాను, లేదా నేను ఆ అనాథ శరణాలయంలోనే నన్ను ఆదరిస్తున్న ఎంతోమంది అనాథ పిల్లలకు అమ్మగా నా జీవితకాలం గడిపేస్తాను అని కొడుకులను హెచ్చరించింది. దీనితో తమ స్వార్థం కోసం తమ తల్లిపై కపట ప్రేమను చూపించిన కొడుకు మరియు కోడళ్ళు సిగ్గుతో తల వంచుకున్నారు. ఈ కథలో అమ్మ తీసుకున్న నిర్ణయం మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక. థ్యాంక్ యూ.